చాలామంది బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా చేస్తారనమాట. కానీ కటింగ్ ప్రాసెస్లో కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ అనేది చేస్తారండి. వాటి వల్ల ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట. ఒకసారి వచ్చిన కస్టమర్ ఏంటి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా రాకపోతే రెండోసారి రావడానికి ఇంట్రెస్ట్ అనేది చూపించరు. ముందు అసలు మనము మెజర్మెంట్స్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోవాలండి. అదేవిధంగా మనం కట్ చేస్తున్న బ్లౌజ్ పీస్ మీద మార్కింగ్స్ కూడా పర్ఫెక్ట్గా వేసుకోవాలన్నమాట. అదే మన బ్లౌజ్ యొక్క షేప్ని అయితే డిసైడ్ చేస్తుందండి. ఫస్ట్ చూడండి, ఇక్కడ మనకి ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజులో నడుము లూజును అయితే కొలుచుకుంటున్నాను. ఇక్కడ ఇది వచ్చేసి మనకి 28 ఇంచెస్ అయితే వచ్చిందండి. మనము కాజా పట్టీ అనేది వదిలేసి మిగతాది మొత్తము కొలుచుకోవాలండి. కాజా పట్టీ మనకి లెక్కలోకి రాదనమాట. ఈ వీడియో వచ్చేసి బిగినర్స్కి కూడా చాలా ఈజీగా అర్థమవుతుందండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ చూడండి, కింది వైపున ఒక పావించి అయితే ఈ విధంగా లైన్ మార్క్ చేశాను అనమాట. ఇది వచ్చేసి మనకి కింద నడుము పట్టీ కోసం అనమాట. అదేవిధంగా కింద ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా లైన్ మార్క్ చేసుకున్నాను కదా. సారీ, ఇది వచ్చేసి మనకి ఎక్స్ట్రాగా క్లాత్ అనేది ఉందండి, అంటే క్రాస్ అన్నమాట. క్రాస్ని అయితే తీసాను. ఈ విధంగా తీసిన తర్వాత ఫస్ట్ ఒక పావించి లైన్ మార్క్ చేసుకున్నాము. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క బ్యాక్ పొడవు అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ పొడవు ఏ విధంగా తీసుకోవాలి, మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చారు కదా, ఆ యొక్క బ్లౌజ్లో బ్యాక్ సైడు మనకి షోల్డర్ యొక్క మిడిల్ పార్ట్లో అయితే దీన్ని చూసుకోవాలండి. చూడండి, బ్లౌజ్ని ఈ విధంగా తీసుకున్నాం కదా. ఇక్కడ వచ్చేసి మనము ఇది మెయిన్ కుట్టు అనమాట. ఇది పై వైపుది వచ్చేసి మనకి ఖర్చు కోసము ఇంత ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా పెట్టుకుని మనము బ్యాక్ సైడ్ పొడవు అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చూడండి, నేను షోల్డర్ పార్ట్కి మిడిల్లోనే పెట్టి చూపిస్తాను. ఈ విధంగా పట్టేసుకొని కింది వైపుకి స్ట్రెయిట్గా పట్టుకొని చూడాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఎంత వచ్చింది, ఇది 14 ఇంచెస్ అయితే వచ్చిందనమాట. అంటే బ్యాక్ పొడవు వచ్చేసి మనకి 14 ఇంచెస్ అయితే ఉందండి. దానికి వచ్చేసి మనం ఒక పావించ్ అనేది యాడ్ చేసుకుంటే మనం పైవైపు ఖర్చు అనేది మార్క్ చేసుకునే పని లేదనమాట. ఎందుకంటే పైవైపు ఖర్చుతో సహా తీసుకున్నామండి. అదేవిధంగా కింది వైపు కుట్టడం కోసం ఒక పావించ్ అయితే నేను ఖర్చు అనేది యాడ్ చేశాను అనమాట. ఈ విధంగా యాడ్ చేసుకొని ఇక్కడ ఒక క్రాస్ లైన్ ఈ విధంగా వేసుకుంటున్నానండి. ఇలా వేసిన తర్వాత మనకి ఇక్కడ నెక్ డౌన్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలి, నెక్ డౌన్ రావాలంటే మనకి ఇక్కడ వచ్చేసి దీని యొక్క వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. అంటే బ్యాక్ సైడ్ మనకి బ్లౌజ్ యొక్క వీపు వెడల్పు ఉంటుంది కదా, ఈ వీపు వెడల్పు వస్తే మనకి ఆటోమేటిక్గా నెక్ యొక్క డీప్ అనేది వచ్చేస్తుందండి. ఇక్కడ వచ్చేసి ఇది 4 ఇంచెస్ అయితే వచ్చిందనమాట. ఈ 4 ఇంచెస్ ఇది వస్తే మనకి మొత్తము బ్యాక్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్ కాబట్టి అందులో 4 ఇంచెస్ని మనము మైనస్ చేస్తే బ్యాక్ డీప్ వచ్చేసి మనకి 10 ఇంచెస్ దగ్గర అయితే ఈ విధంగా వేసుకోవాలండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, 14 ఇంచెస్ కదా మనకి మొత్తము, అందులో 4 ఇంచెస్ వచ్చేసి కింద వెడల్పు అనేది వచ్చిందనమాట, వీపు వెడల్పు. అందులో మనకి ఇక్కడ 4, అదేవిధంగా పైన వచ్చేసి 10 అనమాట. మొత్తం 14 ఇంచెస్ బ్యాక్ పొడవు అనేది వచ్చేసింది కదా. ఓకేనా, బ్యాక్ పట్ పొడవు అనేది ఈ విధంగా తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనము నడుము లూజ్ అనేది ఏ విధంగా తీసుకోవాలో మీకు ఇక్కడైతే చెప్తానమాట. నడుము లూజ్ వచ్చేసి 28 ఇంచెస్ అని చెప్పాను కదా. ఈ యొక్క 28 ఇంచెస్ అంటే మనం ఎట్లా తీసుకోవాలి, ఇక్కడ మనం కట్ చేస్తున్నది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ మనకి 2 ఫోల్డింగ్స్లో ఉంటుందండి. అంటే ఇక్కడ వచ్చేసి 2 పార్ట్స్ అనమాట. బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్లో ఉంది. అదేవిధంగా చూడండి 2 లేయర్స్ ఉంది కదా. అదేవిధంగా ఫ్రంట్ బ్యాక్, అప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనకి ఫ్రంట్ పార్ట్ 2 ఉంటాయి కదా, ఫ్రంట్ సైడ్ కూడా, అది కూడా 2 అనమాట. ఇక్కడ 2 అక్కడ 2 మొత్తము 4. అంటే బై 4 అనేది మనము చేసుకుంటే బ్యాక్ పార్ట్ యొక్క పొడవు అనేది వేసేసుకోవచ్చు అండి. చూడండి, 28 ఇంచెస్ రౌండ్ అనమాట మనకి నడుము యొక్క రౌండ్ కొలత. అందులో 4వ భాగం వచ్చేసి 7 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వచ్చేసి మనము బ్యాక్ టక్సులు అనమాట. ఆ టక్సులు కూడా ఇక్కడ మిడిల్ పార్ట్లో అయితే వేసుకుంటామండి. నెక్స్ట్ వచ్చేసి సైడ్ ఖర్చు కోసము 2 ఇంచెస్ వరకు ఇక్కడ నేను మార్క్ చేశాను. చూడండి, 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం మార్క్ చేశాను అనమాట. ఈ యొక్క ఖర్చు అనేది మన ఇష్ట ప్రకారము 1.5 కానీ 1 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ మన ఇష్ట ప్రకారం అయితే వేసేసుకోవచ్చండి. ఓకేనా, ఇంతవరకు క్లియర్ అయింది కదా. నెక్స్ట్ వచ్చేసి పై వైపున షోల్డరు నెక్ విడ్త్ ఎంత పెట్టుకోవాలి, 28 సైజు కదా ఇది వచ్చేసి మనకి 30 బిలో, అంటే 30 కంటే తక్కువ అనమాట. 28, 29 ఈ విధంగా 30 కంటే తక్కువ ఉన్నాయన్నీ మనకి చిన్న సైజు బ్లౌజులు అంటారండి. 30 కంటే పైన
అంటే 31, 32 ఈ విధంగా వస్తే అవి మీడియం సైజ్ బ్లౌజులు అనమాట. 40 కంటే అబోవ్ ఎంత వచ్చినా సరే అవి వచ్చేసి మనకి పెద్ద సైజు బ్లౌజులు అని అంటారనమాట. ఇక్కడ వచ్చేసి మనం కట్ చేస్తున్నది చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట. అంటే 28 సైజే కాబట్టి 28 సైజ్ వచ్చినప్పుడు మనం ఇక్కడ వచ్చేసి పావు తక్కువ 5 ఇంచులు అనేది వీళ్ళకి షోల్డర్ అనేది సరిపోతుందండి. 30 సైజ్ వచ్చిన వాళ్ళకి 5 ఇంచెస్ అయితే మనము షోల్డర్ పార్ట్కి అయితే పెట్టేసుకుంటాం అనమాట. కానీ ఇక్కడ వచ్చేసి 28 కాబట్టి నడుము లూజు మనం ఒక పావు ఇంచ్ అనేది తగ్గించుకొని పావు తక్కువ 5 ఇంచులకైతే ఇక్కడ నేను షోల్డర్ నెక్ రెండు కలిపి అయితే మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నానండి. చూడండి ఇక్కడ పావు తక్కువ 5 ఇంచుల దగ్గర మార్క్ చేశాను కదా. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను అనమాట. 2 ఇంచెస్కి అయితే నేను నెక్ విడ్త్ అనేది మార్క్ చేస్తున్నానండి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకి 2.30 అయితే వస్తుంది అనమాట. అంటే 2.75 వస్తుంది. ఈ విధంగా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత మనము కింద నెక్ వైపు డీప్ దగ్గర కూడా మనము పైన 2 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, ఇక్కడ వచ్చేసి 2.5కి అయితే మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని మనము ఇక్కడ లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. చూడండి ఫస్ట్ ఈ విధంగా స్ట్రైట్గా లైన్ వేసాను కదా, కింద కూడా క్రాస్గా ఒక లైన్ వేసుకుంటే మనకి బాక్స్ షేప్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం ఈ కార్నర్లో 1 ఇంచ్కి మార్క్ చేసుకుంటే ఇక్కడ రౌండ్ షేప్ అనేది నీట్గా వచ్చేస్తుందండి. చూడండి మనకి బ్యాక్ నెక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి చూడండి మనకి ఇది కుట్టిన తర్వాత వచ్చేసి మనకి ఈ నెక్ అనేది కావాలి అంటే మనము కుట్టడానికి ఇక్కడ పావించి విడ్త్తో నేను మార్క్ చేస్తున్నాను. చూడండి మనము కుట్టేది వచ్చేసి ఇక్కడ నేను డాట్స్ పెట్టిన లైన్ అనమాట. అంటే కట్ చేసుకునేది కుట్టిన తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ బ్రాడ్గా వేసాను కదా స్ట్రెయిట్ లైను, అంతవరకు అయితే క్లాత్ వస్తుంది. నెక్స్ట్ పై వైపున మనము పావు తక్కువ 5 ఇంచులకు మార్క్ చేసాం కదండి, అదే పావు తక్కువ 5 ఇంచుల కింద కూడా ఈ విధంగా ఒక చోట మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత 5.25 ఇంచులకి మనం ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలండి. చూడండి ఇక్కడ 5.25 ఇంచుల దగ్గర మార్క్ చేసినప్పుడు మనకి ఇక్కడ ప్లస్ గుర్తులాగా వచ్చింది కదా, ఇది వచ్చేసి మనకి చంక దింపు పాయింట్ అనమాట. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత చూడండి స్కేల్తో ఈ విధంగా ఫస్ట్ పైనుంచి కింది వరకు మనము ఈ విధంగా స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ అడ్డంగా కూడా ఒక లైన్ వేసుకోవాలండి. చూడండి ఇక్కడ ఈ విధంగా వేసాం కదా, వేసిన తర్వాత ఈ యొక్క కార్నర్లో మనము 1.25 ఇంచులకైతే మనం ఒక పాయింట్ అనేది ఇవ్వాలన్నమాట. ఎందుకంటే మనము చంక కర్వ్ అనేది తీయాలి కదా, దానికోసము 1.25 ఇంచుల దగ్గర ఈ విధంగా మార్క్ చేసాం కదా. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనము ఫస్ట్ ఇక్కడ చూడండి స్ట్రైట్గా లైన్ వేసాం కదా, దీన్ని ఈ విధంగా చూసుకొని ఈ టేప్ని ఇంతకీ హాఫ్కి అయితే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. దీని పొడవులో హాఫ్కి ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనము చెస్ట్ లూజ్ అయితే చూసుకోవాలన్నమాట. అంటే చెస్ట్ లూజ్ ఏ విధంగా చూసుకోవాలి, మనము నడుము లూజ్కి వచ్చేసి 4 ఇంచెస్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నడుము లూజు 28 సైజ్ కాబట్టి మనము 4 ఇంచెస్ అనేది యాడ్ చేసుకుంటే మనకి 32 ఇంచెస్ అయితే అవుతుంది అనమాట. దానిలో 4వ భాగాన్ని ఇక్కడ మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఎంత అవుతుంది అప్పుడు 8 ఇంచెస్ అయితే అవుతుంది అనమాట. ఈ యొక్క 8 ఇంచెస్ని మనము చెస్ట్ లూజ్ కింద ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. చూడండి ఇక్కడ మార్క్ చేశాను కదా, ఈ విధంగా మార్కింగ్ వేసేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి 3 మార్కింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, నేను చూపిస్తున్నాను చూడండి. ఈ 3 పాయింట్స్ని కలుపుకుంటూ మనము చంక కర్వ్ అయితే తీసుకోవాలి. చూడండి మనము ఈ 3 పాయింట్స్ని నీట్గా కలుపుకుంటూ ఈ విధంగా కర్వ్ అనేది తీసేసుకోవాలండి. ఈ విధంగా తీసుకుంటే మనకి చంక కర్వ్ అనేది ఎలాంటి ముడత లేకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది మార్క్ చేసాం కదా, ఇప్పుడు ఒకసారి మరలా మనము మెజర్మెంట్ అయితే చూసుకోవాలన్నమాట. మనకు ఆది బ్లౌజ్ ఇచ్చి ఉంటారు కదా, ఆ బ్లౌజ్తో ఒకసారి మరలా మనము చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి మనకి ఇచ్చిన బ్లౌజ్ ఉంది కదా, దీని యొక్క బ్యాక్ నెక్ని హాఫ్కి ఫోల్డ్ చేసాను అనమాట. ఈ హాఫ్ పార్ట్ దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలండి. చూడండి ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను కదా, ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనము ఒకసారి బ్యాక్ నెక్ పై వైపున పెట్టి చూసుకోవాలన్నమాట. మనం కట్ చేసింది కస్టమర్ ఇచ్చింది రెండు సమానంగా ఉన్నాయా లేదా అని చెప్పేసి. చూడండి మనకి ఎగ్జాక్ట్గా సరిపోయిందనమాట. మనకి కుట్టిన తర్వాత ఎంత రావాలనుకున్నాము, ఈ లైన్ అంతా రావాలనుకున్నాం కదా, ఖర్చు అనేది పైవైపు పాయింట్ అండి, రెండు కూడా మనకి కరెక్ట్గా వచ్చేసినాయండి. అంటే మనము నెక్ పార్ట్ కరెక్ట్గా కట్ చేసామన్నమాట. ఈ విధంగా ప్రతి పాయింట్ కూడా 1 by 1 చూసుకోవాలి. ఈ విధంగా మనకి కటింగ్ ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా ఉందనుకోండి, స్టిచ్చింగ్ మనకి ఈజీ అవుతుందన్నమాట. ఈ విధంగా ప్రతిదీ కూడా మనము కరెక్ట్గా కట్ చేసుకొని స్టిచ్ చేస్తే కస్టమర్కి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా కట్ చేసుకుంటే ఏంటంటే వాళ్ళకి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చి బ్లౌజ్ అనేది నచ్చినప్పుడు
వాళ్ళు రిపీటెడ్గా మన దగ్గరికి వస్తారనమాట. అలాగే కాకుండా ఇంకా కొంతమందిని కూడా మన దగ్గరికి అయితే తీసుకొస్తారండి, పలానా చోట బ్లౌజెస్ అనేది బాగా కుదురుతాయి అని చెప్పేసి. నెక్స్ట్ చూడండి, ఈ చంక వైపు కూడా మనం ఒకసారి అయితే చూసుకోవాలన్నమాట. ఈ చంక ఖర్చు లైన్ ఉంది కదా, ఈ యొక్క లైన్ దగ్గర నుంచి అయితే మనము దీన్ని కొలుచుకోవాలన్నమాట. చూడండి, బ్యాక్ పార్ట్ యొక్క హ్యాండ్ పార్ట్ని లోపలికి ఫోల్డ్ చేశాను కదా, ఈ విధంగా నీట్గా మనము చూసుకుంటే చూడండి ఎగ్జాక్ట్గా మనకి సరిపోయింది కదా. మనకంటే చంక వైపు కూడా కరెక్ట్గానే కట్ చేసామండి. ఈ విధంగా రెండు కూడా ఇక్కడ నేను ఎలాంటి మెజర్మెంట్ తీసుకోలేదనమాట. అంటే మనము బ్లౌజ్లో మెజర్మెంట్ ఇక్కడ చూడకపోయినప్పటికీ కూడా మనకి సరిపోయిందనమాట. ఈ విధంగా మనం బ్లౌజ్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి బ్యాక్ డాట్స్ మనకి ఈ విధంగా మిడిల్ పార్ట్లో వస్తాయని చెప్పా కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. నెక్ సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ చేసుకుంటే మనకి నెక్ అనేది జారకుండా ఉంటుందండి. అదేవిధంగా చంక వైపు కూడా కింది వైపున మనము ఒక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా క్రాస్గా వేసుకుంటే మనకి చంక వైపు కింది వైపున పొడవుగా రాకుండా ఫిట్టింగ్ అనేది బాగా వస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ ఏ విధంగా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడ నెక్ పార్ట్ని అయితే నేను కట్ చేయట్లేదండి, తర్వాత కట్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.